వెల్కమ్ టు పీ స్మార్ట్ ఛానల్. మీపై ఏదైనా కేసు ఉన్నా లేదా ఎఫ్ఐఆర్ నమోదైనా గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్ వస్తుందా, ఎలాంటి కేసెస్ ఉంటే జాబ్స్ రావు అనే విషయాలు ఈ వీడియోలో చెప్తాను. గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్ ఏదైనా సరే మీరు కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి తెచ్చుకునేదే. అయితే జాబ్ రావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయితే సరిపోదు, గవర్నమెంట్ పెట్టిన కొన్ని రూల్స్ కూడా ఫాలో అవ్వాలి. కొన్నిసార్లు స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఏదో ఒక విషయంలో తరచూ గొడవ పడుతూ ఉంటారు. ఒక్కోసారి గొడవ పెద్దదయ్యి పోలీసుల వరకు వెళ్తుంది. స్టడీస్ కంప్లీట్ అయినా కూడా కేస్ అలానే ఉండిపోతుంది. మరి అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నవారికి జాబ్ వస్తుందో లేదో చూద్దాం. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అప్లై చేసేటప్పుడు మీ నేర చరిత్రను దాచిపెట్టి తప్పు చేయొద్దు. మీరు ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి ఉద్యోగం సంపాదించిన తరువాత మీ నేర చరిత్ర వెలుగులోకి వస్తే మిమ్మల్ని జాబ్ నుండి తీసేస్తారు. ఫామ్ ఫిల్ చేసేటప్పుడే చెప్పాలి, గతంలో అరెస్ట్ చేయబడ్డారా, ఎప్పుడైనా జైలుకు వెళ్ళారా, ఏదైనా నేరానికి పాల్పడ్డారా, లేదా మీపై కేసెస్ ఏమైనా పెండింగ్లో ఉన్నాయా అనే వివరాలు చెప్పాలి. కేసెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, క్రిమినల్ కేసెస్ అండ్ సివిల్ కేసెస్. క్రిమినల్ కేసెస్ అంటే రేప్, మర్డర్, కిడ్నాప్, పాస్కో యాక్ట్ లేదా దోపిడీలు లాంటివి క్రిమినల్ కేసెస్. సివిల్ కేసెస్ అంటే ల్యాండ్ కేసెస్, ప్రామిసరీ నోట్, చెక్ బౌన్స్ లేదా రెవెన్యూ కేసెస్ అన్నీ సివిల్ కేసెస్ అవుతాయి. ఎవరి మీదైనా సివిల్ కేసెస్ ఉంటే వారు గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయొచ్చు, సెలెక్ట్ కూడా అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మీరు మీ కేసు గురించి దాచిపెట్టకూడదు, ఇన్ఫార్మ్ చేయాలి. మీరు మీ గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్ ఏదైనా హ్యాపీగా చేసుకోవచ్చు. అదే క్రిమినల్ కేసెస్ ఉంటే మీరు ఆ క్రైమ్ చేసినట్టు ప్రూవ్ అయితేనే ప్రాబ్లం, ప్రూవ్ అవ్వకపోతే ఎటువంటి ప్రాబ్లం లేదు. కొన్ని సిచ్యుయేషన్స్లో మీపై ఎవరైనా తప్పుడు కేసెస్ పెట్టి ఉంటే మీరు ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయితే మీకు జాబ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే మీరే క్రైమ్ చేశారు అని ప్రూవ్ అయితే మాత్రం మీరు గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. హైకోర్టులో అపీల్ చేసుకుని ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా మీపై నమోదైన కేసు ఏ కేటగిరీగా ఉందనేది ఇక్కడ ముఖ్యం. ఇరుగు పొరుగు వారితో గొడవలు, ఇతర చిన్న విషయాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైతే ప్రభుత్వం అతన్ని ఉద్యోగం నుండి తొలగించదు. అయితే ఆ ఆరోపణ రుజువై కేసు తీర్పు తనపై వస్తే మాత్రం ప్రభుత్వ ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఎటువంటి గొడవల్లోకి వెళ్ళకండి. గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ గొడవలకి దూరంగా ఉండి మీ ప్రిపరేషన్ మీరు చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ మీద సివిల్ కేసెస్ ఏమైనా ఉన్నా భయపడకండి. ఇలా ఒక కేసు ఉంది అని ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. చిన్న చిన్న కేసెస్ వల్ల మీ జాబ్కి ఎటువంటి ప్రమాదం లేదు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే అవసరం ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో గ్రూప్ ఎగ్జామ్స్, సాఫ్ట్వేర్ కోర్సెస్, లైఫ్ సైన్స్ కోర్సెస్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, చూడండి. మీకు మరేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.